ఈరోజు నేను టమాటో రైస్ చేస్తున్నాను. దానికి ఏం చేశానంటే నేను 4 టమాటోస్ ప్యూరీ చేసేసి పూసేసాను. ఇంకా దాంతోపాటు ఏం చేశానంటే ఇంకా దాంట్లో నేను పీస్ ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇంకా కొంచెం పుదీనా అవన్నీ వేసేసి నేను ఇలాగా మొత్తం కుక్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఇవన్నీ వేసేసి అవి ఉడకబెడుతాను. ఒక 10 to 15 మినిట్స్ మనం చేసినప్పుడు ఈ టమాటో అంతా కూడా మంచిగా ఉడికేస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లోకి ఆల్రెడీ నేను కుక్ చేసేసాను రైస్. ఇది ఇప్పుడు నేను వేస్తాను. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం జీరా వేసాను, రెండు బిర్యానీ లీవ్స్ వేసాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. ఇదంతా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో ఏంటంటే మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఈ పీస్ వీటన్నిటికీ కూడా కొంచెం లిటిల్ పట్టడానికి ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. అన్నానికి సరిపడేంత మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే మొత్తం ఈ నట్సే తీసేసుకుంటాయి. అప్పుడు అసలు అవి వచ్చిన దగ్గర ఎక్కువ సాల్టీగా అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ వేసుకోవద్దు, ఓన్లీ ఈ గ్రేవీకి సరిపడినంత వేసుకోండి. ఓకే, ఈ స్టేజ్ దగ్గర మనకి అంత చక్కగా అంత ఉడికిపోయింది. ఇప్పుడు నేను రైస్లో వేసేసి కలపబోతున్నాను. ఇప్పుడు నేను వైట్ రైస్లోకి సరిపడినంత పసుపు, ఇంకా ఇందాక దాంట్లో కొంచెం వేస్తున్నాం కాబట్టి దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఆ గ్రేవీని టమాటా ప్యూరీ గ్రేవీని మొత్తం దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.